134వ వర్ధంతి సందర్భంగా సెమినార్ నిర్వహిస్తున్నాం. వేదికపైన పెద్దలు ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు, వినయ్ కుమార్ గారు, మిత్రుడు భూపతి వెంకటేశ్వర గారు, ముందున్నటువంటి పెద్దలు, విద్యార్థులు అందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో మహాత్ముల యొక్క జన్మదిన సందర్భంగా మేము విద్యార్థుల దగ్గర సెమినార్ నిర్వహిస్తుంటాం. మహాత్ముడు కావడం అంటే మామూలు మాట కాదు. ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రజల జీవితాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, ప్రజలకు మార్గదర్శకాలు సూచించేవాళ్ళు, ఆనాడు శూద్రులకు న్యాయం చేయాలని కొట్లాడిన ముఖ్యుడు జ్యోతిరావు పూలే గారు మహాత్ముడయ్యాడు. ఈ దేశ స్వాతంత్రం పోరాడిన మహాత్మా గాంధీ మహాత్ముడయ్యాడు. ఇట్లా మహాత్ములు, గొప్ప వ్యక్తులు, మహనీయులు కావాలంటే సామాన్యమైన కృషి చేస్తే కారు, ఎంతో కష్టపడుతూనే అవుతారు. ఆనాడు అనేక ఇబ్బందుల్లో కూడా ప్రజల కోసం పనిచేస్తూ అందరికి విద్య కావాలని చెప్పి తన భార్యను సావిత్రిబాయి పూలేని కూడా చదివించి తొలితరం ఉపాధ్యాయులుగా తయారు చేసిండు. ఆమె అనేక కష్టాలు ఎదుర్కొని పాఠాలు చెబుతుంటే, ఆమె దారి వెంట పోతుంటే, పాఠశాలకు పోతుంటే ఆమె పైన పేడ చల్లటం, బురద చల్లటం, ఇవన్నీ కూడా ఎదుర్కొని వాళ్ళు అందరికీ విద్యను అందించే ప్రయత్నం చేశారు, శూద్రులకు విద్యను అందించే ప్రయత్నం చేశారు. అలా అందరి జీవితాల్లో మలుపు రావడానికి విద్యే మూలమని చెప్పారు. ఈనాటికి కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా 70-74% కంటే అక్షరాస్యులు కాలే, పూర్తి స్థాయిలో కాలే. అంటే ఇంకా మన వినయ్ కుమార్ గారు చెప్పినట్టు కానీ, నందిని సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు కానీ ఇంకా కొంత అణచివేత కార్యక్రమం ఈనాటికి కొనసాగుతుంది. అది కొనసాగకుండా ఉండాలంటే అందరూ అక్షరాస్యులు కావాలి, విజ్ఞానవంతులు కావాలి, బాగా చదువుకోవాలి. వాళ్ళంతటి స్ఫూర్తితోటి శూద్రుల్ని, అతిశూద్రుల్ని, ఇంకా వెనకబడ్డ శూద్రుల్ని అందరినీ కూడా చదివించాల్సిన అవసరం ఉంది. ఇటుకపెట్టెలో పనిచేస్తున్నారు, పొలాల్లో పనిచేస్తున్నారు, రోడ్ల మట్టి తిరుగుతున్నారు కొంతమంది పిల్లలు చూస్తున్నాం ఇప్పటికీ చదువు లేకుండా. ఈ దారిద్ర్యాన్ని పోగొట్టాలంటే చదివే మూలం. ఆర్థిక, సాంఘిక, సామాజిక న్యాయం జరగాలంటే ముందుగా అక్షరాస్యత రావాలి, ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి జరగాలి. అలా వచ్చినప్పుడే సమరత్వం వస్తుంది తప్ప అప్పటిదాకా రాదు. కనుక అందరూ చదువుకోవడం కోసం మనందరం ప్రయత్నిద్దాం. వారి ఆశయాలను, వాళ్ళు నడిచిన బాటలో మన వంతు కొంత ప్రయత్నం చేస్తేనే ఈ సమాజం ముందుకు పోతుందని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారికి, అలాగే ఎస్వికే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి వినయ్ కుమార్ గారికి, భూపతి వెంకటేశ్వర గారికి, విచ్చేసినటువంటి పెద్దలు, విద్యార్థులు, యువకులు, ఈ కార్యక్రమం అందరికీ కూడా కొత్తగా తెలియజేస్తూ తదుపరి నృత్య కార్యక్రమం భూపతి వెంకటేశ్వర గారు ప్రకటిస్తారు.